లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. బైబిల్లో పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగా ఎవరైనా ఉన్నారా? ఉంటే కారణం ఏంటి? ఎందువలన, అసలు ఏ కారణం వలన వివాహం కాకుండా అలా ఉండిపోయారు అనే విషయాన్ని క్లియర్గా ఈ వీడియోలో వివరిస్తాను. నేటి సమాజంలో వివాహం అనేది కుటుంబానికి కావలసిన ప్రాముఖ్యమైన బంధం. కానీ వివాహం చేసుకోకుండా సేవకులుగా, సన్యాసులుగా, పాస్టర్లుగా, నన్స్ ఇలా మనం చూస్తూ ఉంటాం కదా. అయితే ఈ టాపిక్ వారి గురించి కాదు, కానీ అసలు ఇలా బైబిల్లో ఉన్నారా? బైబిల్లో వివాహం చేసుకోకుండా ఒంటరిగా బ్రతికిన వాళ్ళు ఉన్నారా? ఉంటే ఎవరున్నారు? అసలు ఎందుకున్నారు? అలా ఉండడానికి కారణం ఏంటి? ఎందుకు ఉండాల్సి వచ్చింది అనేది ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను. బైబిల్లో కూడా వివాహం చేసుకోకుండా కొందరున్నారు. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ముందుగా పెళ్లి చేసుకోకుండా ఉన్న స్త్రీలు ఎవరున్నారో మనం చూద్దాం. మొదటి వ్యక్తి యోప్తా కుమార్తె, డాటర్ ఆఫ్ జెఫ్తాస్. న్యాయాధిపతుల గ్రంథంలో కనిపించే యోప్తా కుమార్తె కూడా పెళ్లి చేసుకోకుండా ఉంది. యోప్తా అమ్మోనీయులను ఓడించి విజయం పొందుకున్న తర్వాత తన ఇంటికి తిరిగొస్తున్నప్పుడు తన కూతురు తంబూరుతో, నాట్యంతో ఎదురొస్తుంది ఆనందంతో. యోప్తా గెలిస్తే ఎదుర్కోవడానికి వచ్చిన వారిని దహన బలిగా అర్పిస్తానని మొక్కుకుంటాడు. అలా ఆయన ఒక్కగానొక్క కూతురు ఎదురొచ్చింది. ఒక్కతే తప్ప ఇంకా ఏ సంతానము లేదు. యోప్తాకి ఒక్కతే కూతురు, ఒక్కతే సంతానం. ఆయన మొక్కుకున్న సంగతి యోప్తా కుమార్తెకి తెలియదు కాబట్టి ఆయన అమ్మోలియను ఓడించి విజయంతో ఇంటికొస్తున్నాడు అనే సంగతి తెలిసి యోప్తా కుమార్తె నాట్యముతో, తంబూరుతో, సంగీతంతో, ఆనందంతో ఎదురొస్తుంది. అలా ఎదురొచ్చిన వ్యక్తినే బలివ్వాలి అనుకుంటాడు యోప్తా. ఆయన ఒక్కగానొక్క కూతురే ఎదురొచ్చింది. యోప్తా కూతుర్ని యెహోవాకు సమర్పించాడు. సో పెళ్లి చేసుకోలేదు, దేవుని సన్నిధిలో అర్పించబడింది. ఇక రెండవది తామరు. ఈ తామరు దేవుని గురించి, భక్తి గురించి కాదు, కానీ అనుకోని ఒక సంఘటన జరిగి బాధపడి చివరి వరకు అలానే ఉండిపోయింది. తామరు దావీదు మరియు మీకా వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి కూతురు. అందమైన కన్య, అబ్షాలోముకు సోదరి. ఒకరోజు అమ్నోను అనే వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడు అని తెలిసి అమ్నోనుకి ఆహారం తీసుకురావడానికి వెళ్ళింది. అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి ఆహారం అందించడానికి వెళ్ళింది. కానీ అమ్నోను అనారోగ్యం నిజం కాదు, నటించాడు. సో బెడ్రూమ్కి ఆహారం తెచ్చిన తామరను పట్టుకొని బలవంతంగా అత్యాచారం చేశాడు. పాడు చేసి బయటకు విసిరేశాడు. తర్వాత దీనికోసం అన్నయ్య అయిన అబ్షాలోము అమ్నోనును చంపేశాడు. అలా చంపినా కూడా అత్యాచార సంఘటన అనేది ఆమెను తీవ్రంగా నాశనం చేసింది. ఆ బాధతో జీవితాంతం వివాహం చేసుకోకుండా అలానే బ్రతికింది తామరు. ఇక మూడవ స్త్రీ ఎవరు అంటే దీనా. ఆదికాండం 34వ అధ్యాయంలో కనిపించే దీనా స్టోరీ గురించి మనకు తెలుసు. మంచి చక్కనైనటువంటి అమ్మాయి, అందమైన అమ్మాయి. యాకోబు సంతానంలో ఏకైక ఆడపిల్ల దీనా. లేయాకి, యాకోబుకి పుట్టిందే ఈ దీనా. హివ్వీల నగరం చూడడానికి బయటకు వెళ్తే హామోరు అనే వ్యక్తి యొక్క కుమారుడైనటువంటి షెకెము అనేవాడు ఇష్టపడి, ప్రేమించి, వెంటాడి ఆ తర్వాత ఆమెని బలాత్కారం చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా ఆమెను బలాత్కారం చేశాడు. ఇంటికి తీసుకువెళ్ళి అత్యాచారం చేశాడు. వివాహం చేసుకోవాలి అని కూడా అనుకున్నాడు. అలాగే తల్లిదండ్రులతో మాట్లాడాడు. అలాగే దీనా ఉండగానే తండ్రి అయినటువంటి యాకోబుతో కూడా మాట్లాడడానికి కూడా వచ్చాడు. బట్ వాళ్ళు సమాధానం చెప్పలేదు. దీనా అన్నలకు ఇలా చెరిచాడు అని, కిడ్నాప్ చేసి ఇంట్లో పెట్టుకున్నాడు అని తెలిసి చాలా కోపం వచ్చి ఆ నగరంపై దాడి చేసి ప్రతి మగవాడిని కూడా చంపేశారు. షెకెమును కూడా చంపేశారు. అలా చంపి తన చెల్లి అయినటువంటి దీనాను వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇలాంటి సంభవాన్ని బట్టి దీనా ఆ అపవిత్రత తర్వాత దీనా వివాహం చేసుకోలేదు, అలానే ఉండిపోయింది. దీనా చివరి వరకు అలానే ఉన్నట్లే మనం గమనిస్తాం. సో వీళ్ళు వివాహం చేసుకోకుండా చివరి వరకు అలా ఉండిపోయినటువంటి వ్యక్తులుగా బైబిల్లో మనకు కనబడతారు. అందులోనూ స్త్రీలుగా కనబడతారు. వీరు ఇప్పుడున్నటువంటి సమాజంలో నన్ కల్చర్ని వీళ్ళతో పోల్చకండి. వీళ్ళ సందర్భాన్ని బట్టి వివాహం చేసుకోలేదు. బట్ ఇప్పుడున్నటువంటి వివాహం చేసుకోకుండా సేవని కానీ లేదా నన్ కల్చర్ అని కానీ ఇలాంటివి మాత్రం వీళ్ళతో కంపారిజన్ ఉండదు. ఇక వివాహం చేసుకోకుండా ఒంటరిగా బ్రతికినటువంటి పురుషులు ఎవరున్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఏ సందర్భంలో వాళ్ళు అలా ఉండాల్సి వచ్చిందో కూడా మనం చూద్దాం. ఇక నంబర్ 1, మొదటిది ఏలియా ప్రవక్త, ప్రొఫెట్ ఎలీజా. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనకు కనిపించే ప్రవక్త ఏలియా ప్రవక్త. దేవుని ప్రవక్త. దేవుని ప్రవక్తగా వివాహం చేసుకోకుండా దేవునితోనే నడిచినవాడు ఏలియా. ఆహాబు రాజు టైంలో, యెజెబెలు రాణి విగ్రహారాధన చేసే టైంలో ఏలియా కనిపిస్తారు.
పెళ్లి కాకుండా ఏకాంతంగా దేవుని కార్యాలతోనే జీవితాన్ని గడిపాడు. ఇజ్రాయేలు యొక్క 3.5 సంవత్సరాల కరువు కాలంలో తన ముఖాన్ని చూపించాడు. పెళ్లి చేసుకోలేదు. గొప్ప ప్రవక్తగా, దేవుని ప్రవక్తగా, ఇజ్రాయేలు ప్రజలకు ధైర్యంగా, చెడుకు వ్యతిరేకంగా ప్రజల హృదయాలను దేవుని వైపు తిప్పడానికి తిరుగులేని ప్రయత్నాలతో జీవించాడు. అలానే బ్రతికాడు. దేవుని పిలుపులో స్థిరమైన భక్తికి ఎగ్జాంపుల్ ఏలియా గారు. ఇక రెండో వ్యక్తి నెంబర్ 2 యిర్మియా ప్రవక్త. యిర్మియా ప్రవక్త కూడా వివాహం చేసుకోకుండా దేవుని కొరకు పరిచర్య చేసి అలానే ఉండిపోయాడు. యిర్మియా హిల్కియా కుమారుడు, లేవి గోత్రానికి చెందిన ప్రవక్త. హోషియా కాలం నుంచి యోధా రాజ్యం పతనమయ్యేంత వరకు కూడా ఉండి ప్రవచించినటువంటి ప్రవక్త. మిగతా వాళ్ళు వారి వారి పరిస్థితిని బట్టి పెళ్లి చేసుకోలేదు, వారి సందర్భాన్ని బట్టి పెళ్లి చేసుకోలేదు. కానీ యిర్మియాని మాత్రం దేవుడే పెళ్లి చేసుకోవద్దు అంటాడు. యిర్మియా గ్రంథం 16వ అధ్యాయం 2వ వాక్యంలో దేవుడు యిర్మియాని వివాహం చేసుకోవద్దు, పిల్లల్ని కనొద్దు అంటాడు. ఎందుకంటే విపత్తు ద్వారా అందరూ సామూహికంగా చచ్చిపోతారు. 16వ అధ్యాయం 2-4 వాక్యాలు చూడండి. అక్కడ భయంకరమైనటువంటి ఒక పరిస్థితి ఉంది. అందరూ కూడా సామూహికంగా చచ్చిపోతారు. ఘోరమైన చావు చేస్తారు, పాతి పెట్టుకోలేరు, శవాలు రాబందులు తింటాయి అని పెళ్లి చేసుకోవద్దు అంటారు. నీ భార్య పిల్లలు అలా చావకుండా పెళ్లి చేసుకోవద్దు అని దేవుడే యిర్మియాకు చెప్తాడు. దేవుని మాటలు చొప్పున పెళ్లి చేసుకోలేదు యిర్మియా. దేవుని విషయాలను ప్రజలకు అందించేవారు, ప్రవచించేవారు. ఆయన బోధనలు, ప్రవచనాలు నేటికి కూడా విశ్వాసులకు స్ఫూర్తినిస్తాయి, మార్గనిర్దేశం చేస్తాయి. అలాంటి వ్యక్తి యిర్మియా. దేవుడు నా కోసమో, సేవ కోసమో, ప్రజల కోసమో కాదు కానీ వారి పరిస్థితిని బట్టి, కరువును బట్టి, ఆ చావును బట్టి చేసుకోవద్దు అని యిర్మియాకి ముందుగా చెప్తారు. ఇక మూడో వ్యక్తి దానియేలు. దానియేలు ప్రవక్త కూడా వివాహం చేసుకోకుండా చివరి వరకు అలానే ఉంటాడు. ప్రవక్త అయిన దానియేలు వివాహం చేసుకోలేదు. ఆయన గొప్ప వంశానికి చెందినవాడు, యోధా తెగకు చెందినటువంటి వాడు. గొప్పగా బ్రతికిన దానియేలు జీవితం బబులోను బానిసగా వెళ్ళిన తర్వాత జీవితం తిరగబడింది. బట్ విశ్వాసంలో మాత్రం స్థిరంగా ఉన్నాడు. బబులోనులో వివాహం లేకుండా ఆయన అలానే ఉండిపోయాడు. 4 సామ్రాజ్యాలు, 4 రాజుల దగ్గర పనిచేసిన ఏకైక వ్యక్తిగా ఉన్నాడు. అయితే దానియేలుని నపుంసకుడిగా మార్చేశారు కాబట్టి పెళ్లి కాలేదు అనుకుంటారు. బట్ అది నిజమని ఎక్కడ కూడా నిరూపణ కాలేదు. ఏ చిన్న ఎవిడెన్స్ కూడా లేదు. దానియేలు విశ్వాసం, విశేషమైన పాత్ర అందరినీ ఆకర్షించింది. బబులోను రాజ్యంలో కూడా ప్రాముఖ్యుడిగా కీర్తి పొందాడు, అధికారం పొందాడు. నిజం వైపు, నిబద్ధత వైపు ఆయన ధైర్యంగా నిలబడే వ్యక్తి. అలాంటి ప్రవక్త దానియేలు ప్రవక్త. సో వివాహం లేకుండా చివరి వరకు ఉండిపోయిన వ్యక్తి. ఇక 4వ వ్యక్తి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, జాన్ ది బాప్టిస్ట్. బాప్తిసమిచ్చే యోహాను. ఈయన కూడా దేవుని పని కోసం వివాహం లేకుండా చివరి వరకు ఉండిపోయాడు. భూమి మీద పుట్టిన మనుషులందరికన్నా బాప్తిస్మిచ్చి యోహాను చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు. గొప్ప వ్యక్తిత్వం కలిగినవాడు. 400 సంవత్సరాల సైలెంట్ పీరియడ్ తర్వాత పాత నిబంధన ముగించి ఏ ప్రవక్త దేవుని ప్రత్యక్షత భూమి మీద లేనప్పుడు 400 సంవత్సరాలు ఒక ప్రవక్త కోసం ఎదురు చూశారు. ఆ ప్రవక్త దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు. ఆయన బాప్తిసమిచ్చి యోహాను. ఈయన పుట్టుకతోనే నూతన నిబంధన స్టార్ట్ అయింది. బైబిల్లో న్యూ టెస్టమెంట్ అనేది స్టార్ట్ అయింది ఈయన పుట్టుకతోనే. జకర్యా ఎలిజబెత్ కుమారుడే యోహాను. పుట్టుక ముందే పరిశుద్ధాత్మతో నిండుకున్న ఏకైక వ్యక్తి ఈయన. మళ్ళా గొప్ప వ్యక్తిత్వము, పరిశుద్ధాత్మతో నిండుకుని ఉన్నవాడు. అలాగే జీవితాంతము పరిశుద్ధాత్మ కలిగినవాడు. బాప్తిసము, పాపక్షమాపణ, మారు మనస్సు ఇవి ప్రాముఖ్యంగా ప్రకటించిన మొదటి వ్యక్తి బాప్తిసమిచ్చి యోహానే. ఆ తర్వాత క్రైస్తవ్యానికి మూలమయ్యాయి టాపిక్స్. ఈ పని కోసం దాదాపు 30 సంవత్సరాలు అరణ్యంలో సిద్ధపడ్డాడు. అతని దేవుని పని నిమిత్తము పెళ్లి చేసుకోకుండా పనిచేశాడు. కేవలం మిషన్ కోసమే పాటుపడ్డాడు, మరణించాడు. ఇక నంబర్ 5 5వ వ్యక్తిగా యేసుక్రీస్తు వారిని కూడా చూస్తాం. జీసస్ క్రైస్ట్ని మనం చూస్తాం. ఎందుకంటే ఈయన పరలోకం నుంచి వచ్చిన దైవ కుమారుడు భూమి మీద శరీర అవతారాన్ని ఎత్తి ఇక్కడ జీవించారు కాబట్టి, వివాహం చేసుకోకుండా ఇతరులకు మాదిరి చూపించారు కాబట్టి ఈయన కూడా మనం చూద్దాం. సాక్షాత్తు ఈయన దైవ కుమారుడు, దేవుని ప్రత్యక్ష రూపమే. మానవ రూపంలో శరీరధారునిగా వచ్చాడు. మరియా యోసేపు కుమారుడిగా ఉన్నాడు. దేవుని పనికే అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి పరిచర్య సాగించారు. తాను దైవ కార్యం కోసం, రక్షణ కోసం, విడుదల కోసం తక్కువ కాలంలోనే సిలువ వేయబడి మరణించాలని తెలిసినా కూడా అనేకులను శిష్యులుగా చేసుకొని సువార్త అనేది సాగింది. యేసుక్రీస్తు కారణ సంభూతుడు, రక్షకుడు. సో వివాహం చేసుకోలేదు, దైవ కార్యం కోసమే వచ్చారు, దైవ కార్యం గురించే జీవించాడు. అయితే ఇంకొకరు ఉన్నారు. 6వ వ్యక్తి నంబర్ 6 ఇథియోపియన్ నపుంసకుడు. ఇథియోపియన్కి చెందినటువంటి ఒక నపుంసకుడు.
నపుంసకుడు అంటే క్యాస్ట్రేటెడ్ చేయబడినటువంటి వ్యక్తి, జీవితాంతం వివాహానికి అనర్హుడు. కానీ నపుంసకుడిగా కాదు, అధికారి అంటారు కొన్ని భాషల్లో. సో నపుంసకుడు అయినా నపుంసకుడు కాకపోయినా ఆయన ఒక అధికారి. ఇథియోపియా కోశాధికారి ఈయన దేవుని పని నిమిత్తము ఇథియోపియా, ఆఫ్రికా నుండి జెరూసలేం వరకు ఇజ్రాయేలు కూడా ప్రయాణాలు చేసి ఆయన సువార్త ప్రకటించాడు. ఈయన కూడా ఒక యూదుడు, పవిత్ర గ్రంథాలను బాగా చదువుతాడు. కాబట్టి ఫిలిప్పుతో డిస్కషన్ పెట్టుకుని వాక్యాలను బాగా నేర్చుకుని ఆ తర్వాత బాప్తిజం తీసుకుని మారుమనసు పొంది క్రైస్తవ్యంలోకి మారాడు. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఈయన గురించి మనం చదువుతాం. ఈయన కూడా వివాహం చేసుకోకుండా, వివాహం లేకుండా బ్రతికినటువంటి వ్యక్తి. ఇక ఇంకొక ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే పౌలు గారు. పౌలు యూదుడే, అధిక పత్రికలు కూడా బైబిల్లో రాశాడు. ఎక్కువ సువార్త ప్రయాణాలు చేసినటువంటి వ్యక్తి పౌలు. ఈ పౌలు స్టీఫెన్ని రాళ్లతో కొట్టే సమయంలో ఉన్నాడు. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో చూస్తాం. పౌలు గురించి మొదటి ప్రస్తావన అక్కడే ఉంటుంది. యోధా మత పెద్దయిన క్రైస్తవులను అధికంగా హింసించిన వ్యక్తి పౌలు. కానీ తర్వాత తానే తెలుసుకొని అందరికంటే ఎక్కువ సువార్త ప్రయాణం చేసి ఎక్కువగా దేవుని సువార్త పని చేశాడు. ఆత్మలను రక్షించే పనిలోనే నిమగ్నమయ్యాడు. అనేక మంది అవిశ్వాసులను, అనేక మంది యూదులను, అన్యులను దేవునిలోకి తీసుకొచ్చాడు పౌలు. అలా పౌలు ఒంటరిగా వివాహం లేకుండా జీవించాడు. అతనే నిర్ణయించుకొని అతనే జీవితాంతం సువార్త ప్రకటించాడు. కొందరేమంటారంటే ఆయన క్రైస్తవ్యంలోకి రాకముందు యూదుడిగా ఉన్నప్పుడు వివాహం అయ్యి విడిపోయిన తర్వాత ఆయన విడో అయ్యారు అని చెప్పి ఒక వాక్యాన్ని పట్టుకుని మాట్లాడతారు. బట్ దానికి కూడా ఎలాంటి బలమైన వాక్యాలు కూడా లేవు. వివాహం అయినా కాకపోయినా క్రైస్తవ్యంలోకి వచ్చినటి నుంచి ఒంటరిగానే, వివాహం లేకుండానే ఉన్నాడు. వివాహం కాలేదు అనే అందరూ నమ్ముతున్నారు. కాబట్టి సంఘాలు కడుతూ సంఘ సభ్యులే, వారి శిష్యులే తన వారిగా బ్రతికాడు. వారికి చాలా ప్రాముఖ్యతనిచ్చేవాడు పౌలు. కాబట్టి ఈ పౌలు గారు కూడా వివాహం చేసుకోకుండా చివరి వరకు కూడా అలానే జీవనాన్ని కొనసాగించాడు. సో వీళ్ళు వివాహం కాకుండా బైబిల్లో కనిపించేటువంటి వ్యక్తులు. 3 ఆడవాళ్ళు, 7 మగవాళ్ళు కనిపిస్తారు. సో వీళ్ళు కాకుండా మరో కొందరున్నారు. అంటే వీరి గురించి క్లారిటీగా పూర్తిగా విషయం లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు కూడా మనకు కనిపిస్తారు. వారి గురించి కూడా మనం చూద్దాం. 8వ వ్యక్తి ఎవరు అంటే 3 వ్యక్తులు: షడ్రకు, మిషాకు, అబేద్నెగో. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో కనిపించే షడ్రకు, మిషకు, అబేద్నెగో అనే వాళ్ళు కూడా వివాహం లేకుండా చివరి వరకు అలానే పనిచేశారు. దానియేలు గ్రంథంలో దానియేలుతో పాటు అతని స్నేహితులుగా వీరు కనిపిస్తారు. దానియేలు నపుంసకుడైతే వీరు కూడా నపుంసకులే. దానియేలు నపుంసకుడు కాదు కాబట్టి ఒక అధికారిగా ఉన్నాడు. దానియేలుతో వీరు కూడా పనిచేశారు. వీరు కూడా వివాహం చేసుకోలేదు. కానీ వారి గురించి, వారి వైవాహిక జీవితం గురించి ప్రస్తావించబడలేదు, రాయబడలేదు. కాబట్టి బైబిల్ ప్రకారం వీరు కూడా వారిలానే కనిపిస్తారు. ఇక నంబర్ 9, 9వ వ్యక్తి ఎవరు అంటే అన్నా ప్రవక్త. అన్నా ప్రవక్త వివాహం అయ్యి 7 సంవత్సరాల తర్వాత భర్త చనిపోవడంతో జీవితాంతం మళ్ళీ వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని దేవుని సన్నిధిలో దేవుని కోసం అంకితం చేసింది. మరియా యోసేపులు బాలుడైన యేసువారిని దేవాలయానికి తీసుకొచ్చేటప్పుడు అక్కడ అన్నా ప్రవక్తి కనబడతారు. అక్కడ అన్నా ప్రవక్త అక్కడ ఉంటారు. లూకా సువార్త 2వ అధ్యాయం 36 నుంచి 38 వాక్యాల ప్రకారం చూస్తే అక్కడ కనబడతారు. అప్పటికి ఆమె వయసు 84 సంవత్సరాలు. అలా ఆమె దేవుని సన్నిధిలోనే దేవుని కోసం అంకితం చేయబడింది. ఇక నంబర్ 10, 10వ వ్యక్తి ఎవరు అంటే మిరియాం అనేటువంటి వ్యక్తి కూడా మనకు కనబడతారు. పాత నిబంధన గ్రంథంలో కీలకమైన వ్యక్తి మిరియాము. ఆమె ధైర్యము, నాయకత్వము ఆదర్శవంతమైనవి. ఇజ్రాయేలు సమాజంలో ఆమె చాలా పేరొందింది. ఆమె ప్రముఖ పాత్ర ఉన్నప్పటికీ ఆమె వివాహం గురించి బైబిల్లో ఎక్కడ రాయబడలేదు, చెప్పబడలేదు. కుటుంబము, వివాహము ప్రస్తావన లేదు. దేశం యొక్క ప్రయాణానికి ఆమె చేసిన సహాయ సహకారాలపై దృష్టి సాధించింది వాక్యం. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఈమె గురించి మనం చూస్తాం. అంతేకాదు, వీళ్ళు మాత్రమే కాదు, యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులతో అనేకులు శిష్యులుగా చేరిన విషయం మనకు తెలిసిందే. కొంతమంది వివాహం చేసుకోలేదు, దేవుని సేవలో పనిచేశారు, హతసాక్షులుగా మరణించారు. అయితే బైబిల్లో పూర్వ ప్రవక్తలు కూడా వివాహం చేసుకోలేదు అని కూడా ఎక్కడ స్పష్టంగా మనకు లేదు, తక్కువగా చెప్పబడింది. సో ఇలా వీరు వివాహం అనేది చేసుకోలేదు. బైబిల్లో వివాహం చేసుకోవద్దు అని ఎక్కడా చెప్పలేదు. ఒక్క ఇర్మియా విషయంలో తప్ప దేవుడు కూడా ఎవరికి కూడా వివాహం చేసుకోవద్దని ఎవరికి చెప్పలేదు. వీటిని ప్రక్కన పెట్టి ఎవరికి వారు సొంత ఆలోచనలతో వివాహం గురించి తప్పుగా ఆలోచించి వివాహం వద్దని, దూరంగా ఉండాలని కోరుకుంటారు. వివాహం చేసుకొని ప్రతి సందర్భాన్ని చూశారు కదా.
అలా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వివాహం చేసుకోలేదు. వారి పరిస్థితిని బట్టి, స్థితిగతులను బట్టి కొందరికి తప్పక దారి లేక వివాహం చేసుకోలేదు. ఇంకొందరు దేవుని సువార్తలో నిమగ్నమై వారు సంఘాన్నే కుటుంబంగా చేసుకుని వాళ్ళు వివాహం చేసుకోలేదు. ఇంకొందరు వివాహం చేసుకోవడానికి వీలు లేకుండా తక్కువ సమయంలోనే, తక్కువ వయసులోనే, చిన్న వయసులోనే హతసాక్షులుగా మరణించడం జరిగింది. కాబట్టి కొందరు వివాహానికి దూరంగా ఉన్నారు, సేవ చేశారు. వివాహం చేసుకోవద్దు అని కానీ చేసుకోమని కానీ ప్రస్తుతం నేనేం చెప్పడం లేదు. వివాహం చేసుకోని వాళ్ళు ఎవరు, ఏ కారణం చేత ఎందుకు వివాహం చేసుకోలేదో అందరి సందర్భాన్ని వివరిస్తూ వచ్చాను. సో వీళ్ళు మాత్రమే బైబిల్లో మనకు కనబడతారు. సో ఇదంతా మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ విషయం అంతా క్లియర్గా అర్థమైతే మీకు నచ్చితే ముందుగా లైక్ చేయండి. ఈ మంచి అంశాలని, విషయాలని కూడా ఇతరులకు కూడా షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో, మంచి టాపిక్తో ఇంకొక వీడియో ద్వారా నేను వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరచునుగాక. ఆమెన్.